సన్నిహితులందరికీ శుభోదయం. ఉషా గార్డెన్ కి స్వాగతం. మీ అందరికి ఇది కొత్తగా న్యూ ఎడిషన్ ఇంటూ అవర్ గార్డెన్. ఏంటంటే సోలార్ బేస్డ్ బర్డ్స్ అన్నమాట. చాలా బాగుంది ఇది యాక్చువల్గా. ఇది ఇక్కడ పైన ఏమో దీనికి సోలార్ సెల్ ఉంది నీట్ గా. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ స్విచ్డ్ కండిషన్, ఆన్ కండిషన్. ఆ పైనుంచి వస్తున్న సోలార్ ఎనర్జీని తీసుకుని ఈ పక్షులన్నీ కూడా మనకి రాత్రి లైటింగ్ తో ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ డిఫరెంట్ లైటింగ్స్ వస్తాయి. అదే డిఫరెంట్ కలర్స్ లైటింగ్ డిఫరెంట్ వచ్చింది. చాలా బాగుంది ఇది యాక్చువల్ గా. మీరు కూడా ఇటువంటి తీసుకుని మీ బాల్కనీ గార్డెన్స్ లో దాంట్లో పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. పక్షులు చిన్న చిన్న పక్షులు ఎగురుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. సరే, ఇవి మామూలు పక్షులు తిరగడానికి. సెకండ్ టిప్ ఏంటంటే ఇవి. సో ఇది ఇక్కడ ఇలా పెట్టాం, చేస్తావా? కరెక్ట్గా దానికి అయితే బీమ్ అడ్డం వచ్చేస్తుంది, కానీ వేరే దాంట్లో వస్తుంది కదా. ఇది ఎండ తగలడం కోసం ఇక్కడ పెట్టాము. సో కలర్ఫుల్ గా బాగా వెలుగుతున్నాయి. సో ఈ పక్షులన్నీ ఇక్కడ గార్డెన్ లో తిరిగితే బాగానే ఉంటుంది, కానీ ఏమవుతుందంటే ఈ పక్షులు పావురాలు అవి వచ్చి మనకి విండోస్ ఉంటాయి కదా, విండోస్ లో వచ్చి అక్కడ కూర్చుంటాయి. మన అక్కడ వచ్చి ఆ ఎస్క్రీట్ అదంతా వేసేసరికి యాక్చువల్గా డౌస్, ఈ పావురాలు అవి వచ్చిన వాటికి వచ్చేదంతా పాడు చేస్తుంటే, పాడు చేయడం ఒకటి కాదు, మనకి ఆ ఎక్స్క్రీటా నుంచి వచ్చే కెమికల్స్ మనం ఇన్హేల్ చేస్తే చాలా పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. ఈ మొన్న మధ్యన ఎవరో సెలబ్రిటీ సంబడీస్ హస్బెండ్ ఆల్సో పాస్డ్ అవే విత్ దిస్ థింగ్. సో దీనికి ఒక చిన్న ట్రిక్ ఎక్కడో చదివితే అది పెట్టాము, మేము ఇంప్లిమెంట్ చేసాము. ఏంటంటే మనకి సీడీస్ ఉంటాయి కదా, ఈ సీడీస్ ఆ విండోస్ వాటర్ ముందు కట్టి వేలాడదీస్తే ఇలాగా ఇవి మూవ్ అవుతూ ఉంటే అది పావురాలు అక్కడికి రావడం మానేసాయి. యాక్చువల్గా జనరల్గా మన ఎక్కడ ఏ హైట్ లో వచ్చి కూర్చుంటున్నాయో చూసుకుని ఈ టైడ్ ఇట్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. దానివల్ల ఏమైందంటే అక్కడ పావురాలు రావడం తగ్గిపోయింది నెమ్మదిగా. సో మీరు కూడా ఇటువంటి చిన్న చిట్కాని వాడి పావురాలని చక్కగా గార్డెన్స్ లో పెంచుకోండి. నాట్ ఇన్ తిరగనివ్వండి వాటిని, నాట్ ఆన్ ద విండోస్ అండ్ వెంటిలేటర్స్ ఫ్రమ్ వేర్ మనకి ఫ్రెష్ ఎయిర్ వచ్చే సర్క్యులేషన్ వచ్చి అక్కడ ఎస్క్రీట్ అంతా వేసే చోట కాకుండా వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే విధానం చూసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ది ట్రిక్ టు డూ ఇట్. ప్లస్ ఈ పక్షులు సోలార్తో వెలుగుతున్నాయి, చాలా చక్కగా బాగున్నాయి. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. సో మీకు కూడా కొనుక్కుని బాల్కనీలో పెట్టుకోండి. ఉషా టెర్రస్ గార్డెన్ చూస్తూనే ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇది డెకార్ పెట్టాం కదండి, హమ్మింగ్ బర్డ్స్ ది. ఇది రాత్రిపూట ఇలా ఉంటుంది అనమాట. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్ గా. గాలికి చక్కగా ఇలా కదులుతూ ఉంటుంది. భలే అందంగా ఉంది కదా. మీరందరూ కూడా కొనుక్కొని పెట్టుకోండి గార్డెన్స్లో, బాల్కనీస్లో. బాగుంటుంది, గార్డెన్కి అందం వచ్చింది దీనివల్ల. మనం హోమ్ గార్డెన్ డెకార్ పెట్టాం కదండి, ఇది రాత్రిపూట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ లైట్స్తో, బర్డ్స్ లైట్ కలర్ లైట్స్తో భలే కనిపిస్తున్నాయి కదా. చూడండి దగ్గర నుంచి. అందరూ బాల్కనీస్లో, గార్డెన్స్లో పెట్టుకుంటే మరింత అందాన్ని ఇస్తుంది మన గార్డెన్కి. నాకు చాలా చాలా నచ్చింది ఇది. చూసారు కదా మా వీడియో. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి కింద. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరూ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ గార్డెనింగ్.